క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం నాసి రకమైన బోధ నీ ఆత్మకు వినాశనమే. నాసి రకమైన బోధ నీ ఆత్మకు వినాశనమే. నాసి రకమైన బోధ ఎలా ఉంటుందో విశ్వాసులు ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే విశ్వాసులని వాళ్ళు వాక్యానికంటే ఎక్కువగా కాపరి మీద బేసై ఉంటారు. ఆడేది చెప్తే అది రైట్. కాపరి ఎంత తెలియగలవాడంటే దేవుడి మాటనే తీసుకుంటాడు, కానీ ఎలా దాన్ని మలుస్తాడో మీకు చెప్తా. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకసారి నాకు ఆ రెఫరెన్స్ ఇవ్వండి. మత్తయి సువార్త, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకొనవద్దు అని పదం ఉంది కదా. కొండ మీద ప్రసంగం చెప్పుకుంటూ వచ్చినప్పుడే కనబడుతుంది కదా. మీరు భూమి మీద ధనమును సమకూర్చుకొనవద్దు. 6:19 మత్తయి సువార్త. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తునివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. ఈ మాట, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నమ్మ వేసి దొంగిలిదరు. ఇది సమాజంలో గొప్పగా అనుకుంటున్న కాపరి చెబితే ఎలా ఉంటుందంటే, ఆయన మాట మనం వింటాం. బైబిల్లో ఏం చెప్పిందో ఆత్మ సంబంధమైన సంగతిని గ్రహించాం. ఒక ఆయన చెబుతున్నాడు, ఆర్ఆర్కే మూర్తి బ్యాప్నిస్. ఆయన ఏం చెప్పాడు తెలుసా? చాలామంది ఆయన తప్పుడు బోధన ఏం చెప్పట్లేదు, ఆయన ఎలా చెప్తాడో చెప్తున్నారు. మీరు భూమి, నేను విన్నా అందుకే చెప్తున్నా, మీరు భూమి మీద ధనం సమకూర్చుకోవద్దు. మీ అకౌంట్ ఆంధ్ర బ్యాంకులో ఉందా, ఎస్బీఐలో ఉందా, యూనియన్ బ్యాంకులో ఉందా, అదే యూనియన్ బ్యాంకు, లేకపోతే ఇంకా ఏ బ్యాంక్, మహారాష్ట్ర, గుజరాత్, ఏదైనా కానివ్వండి, బరోడా, బ్యాంక్ ఆఫ్ కెనడా, దాంట్లో ఉంటే ఖచ్చితంగా దొంగిలిస్తారు. సైబర్కి వెళ్ళిపోతాడు. ఏదో లింక్ వచ్చింది, సంథింగ్ ఏదో ఆయన ఇష్టం చెప్పేశాడు. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే, ఈ ధనము తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టండి, పరలోకమందు మీ ధనముని ఎవ్వడు ఏమీ చేయలేరు. ఇప్పుడు పరలోకంలో పెట్టాలంటే ధనాన్ని ఎవరికి ఇవ్వాలి మీరు చెప్పండి? మూర్తి గారికి ఇవ్వాలి, మూర్తి గారికి ఇవ్వాలి, పాస్టర్ గారికి చేయాలా? ఏ బ్యాంకులో డబ్బులున్నా పాస్టర్ గారికి చేయాలి. చెప్పకనే చెబుతున్నాడు. ఒక కాపరి గంట, ఆయన పేరు ఏదో ఉంది, సంథింగ్ జాన్ పాల్ సంథింగ్ పేరు ఏదో ఉంది, 2,27,00,000 రూపాయలు నిన్న 2 days బ్యాక్ ఈడీ, సిబిసిఐడి, పోలీస్ డిపార్ట్మెంట్ కాకినాడలో పట్టేసుకున్నారు. పాస్టర్ గారి దగ్గర ఎంత తెలుసా? 2 కోట్ల. మీరందరూ చూశారు, సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఒక కాపరి దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? 2,27,00,000 చిల్లర ఎలా వచ్చాయి? లెక్కలు అడుగుతున్నారు వాళ్ళు. చెప్పు. సంఘం దశభాగం 2 కోట్లు దాటితే సేవ ఎప్పుడూ కూడా మనీతో ముడిపడి చేస్తే వాడు పనికిరాడు.
సేవకుడిగా పనికిరాడు. మనం ఏంటంటే అమ్మా ఆర్ఆర్కే మూర్తిగా చెప్పారు, అమ్మా పలానా అని చెప్పాడు, అమ్మా పలానా. మనిషిని బట్టి చూసాం కానీ దేవుడు ఏం చెబుతున్నాడు అది కదా చూడాల్సింది. అది మన ఆత్మకి ఎంతో అనిపించుద్ది, ఏదో అనిపించుద్ది. అందుకనే విశ్వాసులు అనేవాడికి పరలోకం అనేది అందరి ద్రాక్షనే. మీ బతుకులు తెల్లారిపోతాయి. అది చాలామందికి మనం అంటే ఎందుకు అంత ఇదంటే అదే కారణం. డబ్బుకి సేవకి సంబంధం లేదు. డబ్బుకి సేవకి దేవుని మాటకి సొమ్ముకి సంబంధమే లేదు. ఇలా చెప్పేవాడు కావాలి దేవుడికి. వాడు ఆర్ఆర్కే మూర్తి అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ముసలుడైతే జ్ఞానం ఉండేద్దా? బుద్ధి ఉండాలి. ఇంకొకడు ఉండో కొజ్జా జెర్మియా, వాడికి ఎప్పుడో పెట్టిన కొజ్జా, వాడికి ఆల్రెడీ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది ఏఎంస్ సంస్థ కొజ్జా అని. వాడు తెలుగు ఏమన్నా తెలుసా? దేవుని సంఘ బిడ్డల కొరకు మా భార్య భర్తలంగా ఉన్న మేము పిల్లల కంట మానేసాం అనేసి. మనం అంతా పిచ్చిదా బిడ్డలం కదా. అమ్మో అయ్యగారు మా కోసం పిల్లల కంట మానేసి చెప్పేసి మనం పిల్లగా అయిపోయాం. అంతేగాని మన దగ్గర మ్యాటర్ లేదని దగ్గర పిల్లల పుట్టడం చెప్పట్లే అక్కడ. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే వాడి లోపాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు వాడు ఏదైనా చెప్తాడు. అది పాలుగారు పెళ్ళే చేసుకోవాలా. ఆయన ఎందుకు చేసుకోలేదు? నువ్వు వెళ్ళి అడిగావు ఎప్పుడన్నా? ఎప్పుడైనా అడిగావా? పోనీ దేవుణ్ణి అడిగావా? ప్రభువా పాలుగారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? ఆయన నేను చేసుకుని అన్నాడు, రైట్, ఓకే, మనకు అర్థమవుతుంది. కానీ ఎందుకు చేసుకుని అన్నాడు? బలమైన కారణం ఏమై ఉంటుంది ఆయన ఆలోచనలో? ఒకసారి నాకు బయలుపరచు ప్రభువా అని అడగాలి దేవుణ్ణి. ఇప్పుడు దీనికి పెడతాడు. ఇంకా పాలుగారు పెళ్ళే వద్దనుకోండు. కాకపోతే అప్పుడు నేను దేవుళ్ళు లేను కాబట్టి నాకు పెళ్లి చేశారు, దేవుళ్ళకి వచ్చినాక నేను పిల్లలు వద్దనుకున్నా అని చెప్పేశాడు. బా, జనం సప్పట్లో కన్నీళ్ళు లప్ప టప్ప చేశారు. చెప్పే కదా విశ్వాసులంతా గొర్రెలు ఎవడలేడు, క్రైస్తవులనే గొర్రెల బా అలా తయారు చేశారు మనల్ని. మళ్ళీ చెప్తున్నా, విశ్వాసులు కానీ కాపరు కానీ నేటి బోధన విధానాన్ని చూస్తే పరలోక 100% దూరమే, ఇచ్చేదేలే. అది ఏదో ఇతరం బతకడం తప్ప వచ్చేదేం లేదు. సో ఇలాంటివి ఎన్నో కొలలు, బోధనా పద్ధతిలో మార్పు. ఇంతింత చదువుకున్నా ఇప్పటికీ కూడా మనం చాలా మూఢనమ్మకాలకి మూఢ బోధకులకి విలువిస్తూనే ఉన్నాం. నేను అలా ఇవ్వను. నేను అస్సలకి మీరు నమ్మిన నమ్మపోయిన మంచి మాట చెప్తాను. నేను ఎవ్వడి మాట వినను. బైబిల్ కంటే గొప్పగా నువ్వు చెప్పగలిగితేనే నాతో మాట్లాడాలి. లేకపోతే నీ మాట అధికారి కిందే ఉంటుంది తప్ప గిలక్కాడికి కూడా రాదు. అసలు తీసుకొని సలహాలు ఇలా అనిపించిందంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర ఆలోచిస్తాడు. దైవ జ్ఞానంలో ఉంటున్న మనకి దేవుడే సలహా ఇస్తాడు, దేవుడే మార్గం చూపుతాడు. మాకు పెట్టారు 11 రోజులు మైండ్ సెట్ ప్రోగ్రామ్ అని. చాలా జనం యాడ్ అయ్యారు. నేను యాడ్ అవ్వాలి జూమ్లో. నన్ను పెద్ద అని అడిగాడు, నాకు మెసేజ్ కూడా పెట్టాడు. నిన్న సారీ పెట్టాడు తెలుసా, మీకు చూపిస్తా. ఇదే ఫోన్లో నాకు సారీ ఉంది, ఇదే ఫోన్ నాకు సారీ పెట్టాడు. సారీ అరుణ్ సార్, యు ఆర్ మై గ్రేట్ లీడర్ ఇన్ వెస్టేజ్ ఫ్యామిలీ అని పెట్టాడు. నాకు నిన్న పెట్టేశాడు. ఒకరోజు పెట్టాడు, 2 రోజులు పెట్టాడు. నేను అలా 3 రోజులు పెట్టేవారు అడిగారు, అన్న ఎందుకు అన్నా అంటే, లేదమ్మా టైం కుదరట్లేదు, నిద్ర రావట్లేదు ఏదో చెప్పినా. కానీ ఒక ఆయన తెలుసు నా గురించి, ఎందుకంటే ఫస్ట్ చెప్పేవాడికి. అతను చెప్పుకుంటాడేమో సంథింగ్ ఏదో జరుగుంటుంది, వాడిని సారీ చెప్పాడు. ఇప్పుడు మైండ్ సెట్ అంటే అర్థం ఏంటి? మైండ్ సెట్ అంటే అర్థం ఏంటి? నీ మనసు కకలావికలంగా ఉంటే దాన్ని సెట్ చేయటం అని చాలామంది అనుకుంటారు. నీ మనసుని హ్యాక్ చేయటం అని నేను అంటాను. అది జిహాదీల గురించి వినుంటారు మీరు. వాళ్ళు బాంబు కట్టుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి తునాతునకలు అవడానికి కూడా వెనకాడరంటే వాళ్ళ మైండ్ సెట్ని ఎవరు అప్లై చేశారు తెలుసా? వీడే. ఇప్పుడు వీడి సెషన్ చెబితే నేను వినాలా? నేను చెప్పేది ఆత్మబోధ, మైండ్ సెట్ కాదు. ఇక్కడ మైండ్ కాదు, మైండ్ ఎప్పటికీ సెట్ కాదు.
ఆత్మ సరళమైతే, ఆత్మ సరళీకృతంగా ఉంటే, స్థిరంగా ఉంటే ఆటోమేటిక్గా మెదడు పనితీరు బాగుంటుంది అని నమ్మినటువంటి వ్యక్తులు మనం. కాటానికి అర్థమైపోయింది అమ్మాయిడని. అందుకే స్టేటస్లు ఎక్కువ కూడా నేను అనుభవించినవి మాత్రమే పెడతా. ఏదో ఉందని చెప్పేసి పెట్టిన స్టేటస్లో నేను ఉంటేనే స్టేటస్ ఉంటుంది. అది మా టీంకి అర్థమైపోయింది, కానీ విశ్వాసులకు అర్థమై సావట్లా. బైబిల్ చెప్పే బోధకుడికి అర్థం అవ్వట్లా. దేవుడు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దంటే ధనం దేని గురించి మాట్లాడుతున్నాడు? అసలుకి పైసల గురించి దేవుడు మాట్లాడ్డాం. పైసలకి భక్తికి సంబంధమే లేదు. అది కనుక ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు చెప్పటం వల్ల ఏమైందంటే అమ్మాలు బైబిల్ బాగా చదివారు. పైగా నేనేం చెప్తుంది తెలుసా, నేను దేవుళ్ళో లేను, నేను వేరే వాడిని, బైబిల్లో తప్పులు నేను ఎతకటం ప్రారంభించాను, కానీ అది నా తప్పులు సరిచేసింది అని ముందే లాక్ చేశాడు మైండ్. ఇక ఆ తర్వాత ఎన్ని చెప్పినా సరే నమ్మేస్తా ఉంటాం. ఎందుకంటే తప్పు ఎతుకుదామని నేను బైబిల్ చదివాను, అది నా తప్పులు చూపించింది, లాక్ అయిపోతాం మనం. ఇక వాడు ఎవడైనా ఎన్ని చెప్పినా వినేస్తాం. కనుక ఇక టప్ప స్కానర్లు కడతా ఆడే కొంపల మీద కొంపలు పిల్లలకి వేస్తుంటాడు. మనమేమో ఇంకా పొల్లలు ఎరుకునే స్థితిలో ఉంటాం, బాహుబలిలో బేబాసలామలాగా. అది డబ్బుకి బైబిల్కి సంబంధం లేదు, ఎప్పటికీ ఉండదు, దేవుడు ఒప్పుకోడు. కానీ ప్రతి బోధకుండా ఉంటే డబ్బులే వస్తాయి. ఎందుకు అర్థమైసావదు? విశ్వాసులు కూడా మాయరోగం పుట్టుంటుంది, ఏం పడవు, వీళ్ళకి అర్థమైసావదు. బాగా తునకలు తింటారేమో, కొంపలు నిన్ని మటన్లు తిని తయారయ్యారు. మానేస్తే బుద్ధి వచ్చింది. అది దేవుడు ఎన్ని మొత్తుకున్నా ఇబ్బంది లేదు, ఎన్ని చేసినా ఇబ్బంది లేదు. అందుకే దేవుడు పాత నిబంధనల కాలంలో 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని పక్కన పెట్టి లేవి గోత్రాన్ని, యాజక ధర్మాన్ని, ఈ 11 గోత్రాల వారు వీళ్ళ సాధంది అని చెప్పాడు. వాళ్ళ ద్వారా ప్రపంచానికి దేవుడు అందించిన మాట ఏంటో తెలుసా? ఒక పొలములో నాసిరకమైన విత్తనాలు కానీ మేలు రకమైన విత్తనాలు కానీ నాటబడవు. ఎప్పుడు ఇది లేవి కాండములో చెప్పాడు. ఎప్పుడో మోసే గారు రాశారు ఆ మాట చూద్దామా? ఒక పొలములో నాసి రకమైన విత్తనాలు కానీ మంచి మేలు రకమైన విత్తనాలు కానీ నాటబడవు, వెయ్యకూడదు అని చెప్పేసాడు ఆయన. లేవి కాండము 19వ అధ్యాయము 19వ వచనము 2వ లైన్. నీ పొలములో అని చదవండి అక్కడి నుంచి. వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. ఎంత స్పష్టంగా ఉంది, పాత నిబంధనే మాట్లాడదాం కొద్దిసేపు. నీ పొలములో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. ఎవడైనా ఒరేసి దాని పక్కనే గోధులు కానీ మిర్చి కానీ వేస్తారండి. ఒరేస్తే ఒరే వేయాలి, ఒక జాతి అది. మిర్చి వేస్తే మిర్చియే వేయాలి. వరిలో మిర్చి ఎవ్వడు వేయడం, ఎందుకంటే అది మెట్ట, ఇది మాగాని. ఇది మనకు తెలుసు. అంటే మెట్టలో ఏం పడితే అవే వేస్తాం, మాగానిలో ఏం పడితే అదే వేస్తాం. అది కలిపేయం. నీ పొలములో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. నీ సంఘములో 2 రకాల బోధ చేయకూడదు. పొలం అంటే లోకం, లోకం అంటే సంఘం. సంఘములో ఎవడైనా ఏ కాపరైనా 2 రకాల బోధలు చేయకూడదు. ఒకటి ధనము కోసము, 2 ధనం కోసమే సువార్తను అడ్డం పెట్టి. సువార్త చెబుతున్నాను అనుకొని ధన ప్రస్తావన తేవద్దు. ఒక పొలములో వేరు జాతుల విత్తనాలు చల్లకూడదని నీకు తెలిస్తే, ఒక సంఘములో డబ్బుల గురించి ఆ డబ్బులతో వాక్యం ముడిపడి ఉందని చెప్పకూడదు. స్పష్టం. ఎంత జాగ్రత్త రాజ్యాడు దేవుడు. పొలం అంటే హృదయం, లోకం, సంఘం హృదయం, విత్తనాలంటే ఆలోచనలు. సంఘములో కాపరనేవాడు ఎలాంటి ఆలోచనలు నింపుతున్నాడు అన్నది ముందుగా వాడికి తెలియాల, కాపరి తెలియాల. వీడికి ఒక్కటే కాన్సెప్ట్, 10:30 అయితే బయటికి రాడు,
5:30 అయితే ఇంట్లో ఉండడు, చల్లబడిద్ది కొంపలమే పడతాడు, ఎండపడిద్ది కొంపలోంచి బయటికి రాడు. వీళ్ళకి కష్టమేం తెలుసు, వాళ్ళకి వచ్చే సంపాదన ఏం తెలుసు. ఎప్పుడు చూడు దశంభాగాలు దశంభాగాలు దశంభాగాలు, ప్రార్థన చేస్తే కానుక. రకరకాల వేషాలతో ఈ రోజున క్రైస్తవ్యాన్ని అప్రతిష్ట పాలు చేసి సంఘములో, సమాజములో, బహిర్గత ప్రదేశాలలో నిలబెట్టడంతే క్రైస్తవ్యాన్ని బట్టలిప్పి. ఎవడు కాపరి, వీడికి సపోర్ట్ చేసే విశ్వాసులు. వీళ్ళకి పరలోకం ఇస్తామనుకుంటున్నారా? ఇంత స్ట్రైట్గా వాక్యం ఎవడో చెప్పడు. అది ఎందుకంటే వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నది. యోగ్యమైన వాక్యాన్ని అయోగ్యముగా ఈ రోజున వివస్త్రణ చేసి సంఘాల్లో నిలబెడుతున్నాడు, సమాజం నిలబెడుతున్నాడంటే దీని వెనకాల ఉన్నది ఎవడో తెలుసా? లోపరి విశ్వాసి, డాబర్ కాపరి, ఇద్దరు ఒకటే. తెలియాలి కదా నీ సంఘములో ఎలాంటి వాక్యం ఎత్తుతున్నావు, ఎలాంటి వాక్యం ఎత్తుతున్నావు. నాసిరకమైనటువంటి విత్తనాలు కొని పొలములో జల్లితే ఆ రైతు నష్టపోతాడా? నష్టపోతాడు. 15 ఏళ్ళ అనుభవం ఉన్న రైతుకి ఇప్పటికీ కూడా సీడ్స్ ప్యాకెట్ కొనేటప్పుడు అది నాసి రకమో మేలు రకమో తెలియకుండా అట్ట ఫెన్సింగ్గా ఉంటే, మంచి స్టిఫ్గా ఉంటే, మంచి గ్లిసరిన్ పేపర్తో ఉంటే, అబ్బా మంచి మంచి బొమ్మల పైన ఉంటే ఇది పత్తి కోడచ్చు, మిర్చి కోడచ్చు, ఇది మంచి పేరుతో వచ్చిందని చెప్పేసి కొనేస్తున్నాడు ఈ తెంగ రైతు. పట్టుకుంటే తెలియదండి విత్తనాలే. 20 ఏళ్ళ అనుభవం అంటాడు, పెద్ద అంటాడు, వ్యవసాయం తెలుసు అంటాడు. బొంగు తెలుసు వ్యవసాయం, వీడికి ఏం తెలియదు అసలు. రైతుకి ఏం తెలుసు వ్యవసాయం? అడక పిచ్చిన బిడ్డ. ఇది రాసి రక విత్తనానికి మేలు రక విత్తనాలకి తేడా తెలియకుండా పంట వేస్తాడు వీడు. పైగా తలపట్టు పెట్టుకుంటూ కూర్చుంటాడు ఒడ్డు మీద. ఇట్లా తెలియదండి పట్టుకుంటే. రైతుకి తెలియదండి, ఆడికి తెలియదు. కానీ కాపర తెలియదండి. బైబిల్ పట్టుకుంటే దీంట్లో ఏమి ఇచ్చాడో దేవుడు ఆత్మ సంబంధంగా వీడికి తెలియదు. అంటే ఇద్దరు ఒకటే, రెండే. ఆడేమో పంట నష్టపోయి ఎడుతాడు, వచ్చే సంవత్సరం ప్లాన్ వేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఆలోచన ఏమైంది ఆలోచన అంటే దాని మీద నిలపట్లేదు. కంటికి ఏది కనపడితే గుండ్రంగా, ముద్దుగా, బొద్దుగా, ఫినిషింగ్గా ఇంకా అది మంచిది అనుకుంటున్నాడు. ఆల్రెడీ భూమి లోపల ఉన్నటువంటి pH విలువలను కనుక్కోవటానికి మీ దగ్గరలోనే భూసార కేంద్రం ఒకటి ఉన్నది. ఆడకు వెళ్ళి నీ పొలంలో మట్టి తీసుకెళ్ళి నా పొలం యొక్క పరిస్థితి, దీంతో pH లెవెల్ ఎలా ఉన్నాయో చూసి చెబితే ఇది ఖచ్చితంగా ఏ పంట వేసుకోవచ్చు అనేది అక్కడ సలహా ఇస్తారు. అంతెక్కడున్నాయి? పొడుగు పోద్దుడికి ఫస్ట్ పంట వేసే ముందు ఇంత మట్టి తీసుకెళ్ళి మాగానైతే మాగాని, మెరకైతే మెరక, దానికి ఖచ్చితంగా టెస్టింగ్కి ఇస్తే భూసార కేంద్రంలో దగ్గరలో ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు సలహా ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఈ సంవత్సరం నీ పంటలో భూమి యొక్క pH లెవెల్ తక్కువగా ఇలా ఉంది కాబట్టి ఇగో ఇలాంటి వాడు, వాళ్ళే సలహాలు ఇస్తారు. ఇలాంటి విత్తనాలు వాడు. ఏ రైతు వెళ్తున్నాడు మీరు చెప్పండి? వానాకాలం వచ్చిందే ఏరువాక పేరుతో మొదలు పెడతాడు. అది కష్టపడతాడు, ఏం లాభం? బుర్ర పని చేయకుండా కష్టపడితే ఆ పంట ఎలా వచ్చింది? వీడు కూడా అంతే, 3 నెలలు ట్రైనింగ్ అంటాడు, అదేదో డిగ్రీ అంటాడు, వచ్చి నా నెత్తి మీద ఎక్కుతాడు. దేవుడు నాకు ఈ దిక్కును చూపించు, ఈ దిక్కును అంటాడు. అంతే. దేవుడు ఏ దిక్కు చూపాడు. అది వాడికి ఆడ దిక్కు లేక ఎడొచ్చి పడ్డాడు. దేవుడు ఎందుకు చూపిస్తాడండి దిక్కులు? నిజంగా నీలో బైబిల్ స్టఫ్ ఉంటే, నీకు ఆకలి ఎక్కువగా ఉంటే ఏ పనైనా చేస్తావు. ఎత్తుక్కో. అప్పుడు కడుపు నిండిందనుకో, ఆ పని నేను చెయ్య, ఎవరు చేస్తాడు అంటాం మనం. బైబిల్ మీద నిజంగా నీకు ఆసక్తి ఉంటే నీకు అర్థమవుతుంది దేవుడు ఘోష ఏంటో. 3 నెలలు ట్రైనింగ్ అంటాడు, అంతే. 5,000 తీసుకుంటాడు, ఒక ఎగ్జామ్ పెడతాడు, అంతే. అపోస్తులు ఎంతమంది? పెద్ద క్వశ్చన్ మరి, అంతే. ఇలాంటివన్నీ. మిఠాయి సినిమాలో హీరో ఎవరు? నేను చెప్తా బ్రష్ దొక్కుతాను, నేను చెప్తాను. ఎవరంటారు మిఠాయి సినిమాలో హీరో? సినిమా చూసేస్తవి, టీవీలో వచ్చి సచ్చే, బట్ సెల్ ఫోన్లో చూస్తుంటివి. చిరంజీవి తెలీదా? దీనికి బ్రష్ నొక్కాలా?
అంటే అంత ఎర్రిపప్పలం ఇక్కడ. వీడు కూడా అంతే, 3 నెలలు ట్రైనింగ్ పెట్టేసి పాస్ అయిపోయింది అబ్బాయి. ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా, అంతే. అలా వచ్చినోడు ఈ ఎదవ, అలా వచ్చినోడు ఆ ఎదవ, ఈ ఎదవలంతా అల్లే. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు, నాయన జాగ్రత్తగా మాట చెప్తా, తీసుకుంటావా? అయినా అరుణ్ కుమార్ గారి ప్రసంగాలు తీసుకుంటా కష్టంగానే తీసుకో అన్నాడు, అంతే. చూసుకో సరే. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాలు. మీరు మొదటి 2, 3 పడలు చదివేటప్పుడు కూడా మత్తయి సువార్త అయితే ఇంకా అపోస్తల కార్యాలు స్పష్టంగా చదువుతూ ఉండండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాలు. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనకు తెలిసిందే మాట్లాడుతున్నాడు. దైవ భాషలో మాట్లాడట్లా. లాభ 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 దిగిక్కు లాభ లాభ అట్ట మాట్లాడలే ఆయన. మన భాష గారైతే రే భాష రా భాష నీ అక్క చెప్తూ కొడతాట్లేదు. ఇంకా మనకు అర్థం వేసావు. అది ఏమన్నా మనకు అర్థం, ఆ మంత్రాలు అర్థం కావు, ఆ సంస్కృతం. ఈ పాస్టర్ గారి భాష అర్థం కాదు, ఈ దేవ భాష. ఎడుగూడి గొర్రెలు, అక్కడ గొర్రెలు ఉన్నారు, ఇక్కడ గొర్రెలు ఉన్నారు. అది మరి ఇది రెలబా రెలబ షబ రబ్బ 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 ఎట్లా అంటాడో వాడు. బా ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటున్నానయ్యా కాబట్టి. మోసపోకుడి. మోసం, ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. నకిలీ విత్తనాలు వేసుకుంటే నువ్వు పోతావు, సోదిగాడి పోతుంటే నువ్వు పోతావు. అది అంతే. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. అంటే నాకేమీ సంబంధం లేదు, నన్ను ఎవడు ఏమనలేడు, నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అది మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొట్టింది. ఇది మనకు తెలిసిందే. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. అక్షయ పంట. క్షయానికి అక్షయానికి డిఫరెన్స్ చెప్తున్నాడు. నువ్వు వెళ్ళే సంఘములో నీ కాపరి శరీరపరంగా బోధ చేస్తున్నట్లయితే నీకేం ఉపయోగం లేదు. నీ కాపరి ఆత్మను బట్టి విత్తేవాడైతే నిత్య జీవాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. అందుకనే ఎక్కడుండి డిసైడ్ చేసి మరి మాట్లాడుతుంటావు. ఆయన చెప్తే జరిగిద్దా అంటే మరి ఆయన చెప్పింది కదా, అదే కదా. క్షయమైన పంట అనే క్షయమైన వాక్యం వింటే నీ బతుకు నరకమే, దేవుడి మాటే. అక్షయమైనటువంటి మాటలు వింటే అందుట్లో ఉంటే నీ బ్రతుకు నిత్య జీవమే, దేవుడు చెప్పిన మాటే. దాన్ని బట్టే కదా మనం చెప్పేది. మనం ఏమైనా భవిష్యత్తుని చెబుతున్నామా ఏంటి? వెళుతున్న సంఘములో నీ కాపరి బోధిస్తున్న బోధనా విధానం ఎలా ఉన్నదో ఒక విశ్వాసికి తెలియదా అండి? తెలుసు కదా. వీడి సందాల గురించి చెబుతుండా, మరొకదాని గురించి చెబుతుండా, లేకపోతే ఇంతకాలం వాక్యం గురించి మనకు అర్థమైపోద్ది కదా. అంటే ఆ మాత్రం కూడా క్యాల్కులేట్ చేయకుండా ఉన్నామంటే పొట్లాన్ని చూసి రైతు మోసపోయినట్టుగా వీడి మాటను చూసి విశ్వాస అనేవాడు మోసపోతున్నాడు. లేకపోతే కాపరి దగ్గర 2 కోట్లు ఏంటారు రాయన అసలుకి. వాడేమో బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చి కానుకలు ఏమంటాడు వాడు. వీడేమో డబ్బులు తెచ్చి దొరికాడు వీడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవాళ ఆదివారం ఆ సంఘం ఆ ప్రాంతం ఎలా ఉంటుందో చెప్పండి. పైగా ఏమంటుంది తెలుసా? విష ప్రచారం జరిగింది నా మీద అప్పుడంతే. లెక్కలు చెప్పురా నాయన, వదిలిపెడతా, మాకు ఎందుకురా నీ సొమ్ము, ఆ లెక్కలు చెప్పురా అన్నాడు. లెక్కలు చెప్పొచ్చు కదా. అందుకే మేము పడే కష్టములో మాకు రాబోతున్న సంపదలు మేము లెక్కలు చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఆల్రెడీ మేము టీడీఎస్ కట్ చేసే ఇస్తాడు మాకు గవర్నమెంట్. నీ గారికి ఎందుకురా, నేను చూసుకుంటాను అంతే. ఎన్ని కోట్లున్నా రాబోతున్న రోజులు లెక్కలు చెప్పే పనేలే. ఆల్రెడీ లెక్క ఉంది అక్కడ. మాకు ఒక ఐడియా ఉంది,
మాకు ఒక స్ట్రక్చర్ ఉంది, దాంట్లో ఒక లెక్క ఉంది, ఆ లెక్క మొత్తం అక్కడే ఉంది, అడిగేదే లేదు. ఎంత గొప్ప ధన్యత కదా మనకి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి నమ్మి సాగాలంటే వాక్యం తెలిసి ఉండాలి. అది శరీరేచ్ఛను బట్టి ఇత్తేవాడు అంటే ప్రసంగములో నువ్వు మాట్లాడుతున్న తీరు ఎలా ఉందయ్యా అంటే ఖచ్చితంగా లోక సంబంధంగా సంపదల మీద ప్రేమతోనో లేకపోతే మరొక దాంతో ముడిపడి ఉన్నది కనబడుతుంది. అది కనబడుతుంది. మరి ఇంక అలాంటప్పుడు ఇంక సంఘం ఎందుకండి? అవసరం లేదు కదా. వీళ్ళంతా ఎవరో చెప్పనా, జలగలు అంట. నేను కాపరిని జలగా అంట. అదైతే ఇంక నయం, సుడి రక్తం తాగిద్ది, అది మంచిది. అది వీడైతే ఏకంగా మన రక్తం తాగెత్తాడు. మనగా ఉంటాం, నేను దేవుడికి పెట్టానండి, ఆయన వాడుకుంటే ఆ పాపం ఆయనకి ఎందుకు పోతే ఎంకరేజ్ చేసిన నువ్వేగా, ఫస్ట్ నిన్నే వస్తాడు. అది మన సహజంగా మనం ఏమంటాం అంటే నేను ఏదోనండి దేవుడికి వేసానండి, అది నాకు సంబంధం లేదు, ఆయన వాడుకుంటే ఏంది నాకు ఎందుకు, నాకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం ఉండదు? ఎక్కడి నుంచి పడిద్ది కదా దెబ్బ. ఇక మనోళ్ళు నాకు కూడా ఎదురైంది ఇది. అఫ్కోర్స్ నాకు ఏదైతే కోత మామూలుగా ఉండదు, కానీ నీకు చెప్తున్నావు ఏమంటే వచ్చిన అనుకో, కాపురం తినకూడదా, కాపురం తినే హక్కు లేదా, ఎన్ని చూపించమంటే బైబిల్లో నీకు రా చూపిస్తా, నువ్వేం చూపించేది నేనే చూపిస్తా ఆల్రెడీ. కానీ నువ్వు చూపించే దాంట్లో మోసం ఉంటుంది. నేను చూపిస్తే వాడు కళ్ళు బయలు గప్పి కింద పడిపోతాడు. అది నువ్వు చెప్పేదే నేనే చెప్తా. ఇలాంటివి వస్తుంటే మనకి కాపురం అనేవాడు సంఘమే బతకాలి, సంఘం పోషించాలి, కాదంటలేదు రోయ్, సంఘమే పోషించాలి, నేను కూడా అదే చెప్తా. అది కానీ ఎలా పోషించాలో చెప్తా. చూద్దామా? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 1 కొరింథీ 9వ అధ్యాయము 13-14 వచనములు. అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తా, వాక్యం చదవటం వస్తే నిజంగా దేవుడి మెచ్చిన బిడ్డగా వాడు కనపడతాడు. వాక్యం చదవటం అంటే తెలుగు అక్షరాలు కాబట్టి చదువుకుంటూ పోవటం కాదు, ఆత్మతో చదవాలి వాక్యాన్ని. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? క్వశ్చన్ ఇచ్చారు. మళ్ళా చదువుతాను. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారే ఉన్నారనియో మీరెరుగరా? దేవుడి పనిలో ఉన్నటువంటి వారు వీటికి అరుగులు. స్పష్టంగా ఉన్నది మీకు తెలుసు, మీరెరుగరా? కింద కొత్త నిబంధన, పాత నిబంధన, ఇప్పుడు క్రొత్త నిబంధన. అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఈ జీవింపవలననే దాంట్లో జీవనాన్ని పెట్టుకో, తప్పలేదు, నాకు కాదు వాడికి. రైట్, ఆలయంలో పనిచేస్తున్నారు, ఆలయం మీద వచ్చే సంపాదన దేవాదాయ శాఖ, ఖచ్చితంగా వాళ్ళు తినొచ్చు, దేవుడు నియమించాడు. బలిపీఠం వద్ద ఉన్నటువంటి వారు ఉన్నారు అంటే కాపరులు, దానికి పనిచేసే వాళ్ళని కూడా కలిపాడు దేవుడు. రైట్, తప్పు కాదు. ఇప్పుడు సువార్త కాడికి వచ్చేసరికల్లా సువార్త ప్రచురించు వారు కూడా సువార్త వల్ల జీవించాలి, సువార్త వల్ల బ్రతకాలి. కాబట్టి ఇది మీకు ఆవరు చెప్పు అంటాడంతే. మేమేమంటున్నాం, మేము కూడా రైటే అనేది మేమదే చెప్తున్నాం. ఆలయంలో పనిచేసేవాడు ఆలయం మీద వచ్చే ఆదాయంతో బతకాలి. బలిపీఠములు అంటే కాపరి లోపల ఉంటాడు కాబట్టి ఆయన దాంతో బతకాలి. క్రొత్త నిబంధనలో దాన్ని రూఢీపరిచాడు.
ఇది ఎవరికి వర్తిస్తుందయ్యా అంటే శరీరేచ్ఛను బట్టి విత్తేవాడి కాదు. అందుకే మీకు గలతీ 6, 7, 8 ముందు చెప్పాను. శరీరేచ్ఛను బట్టి విత్తేవాడు కాదు, ఆత్మను బట్టి విత్తేవాడు, వాడికి ఇది వర్తిస్తుంది. పాత నిబంధన కాలములో ఆత్మను బట్టి మాత్రమే విత్తేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఏ పని చేసేవాళ్ళు కాదు. లేవి గోత్రం అనేది మిగతా 11 గోత్రాల వారు పనిచేసి వాళ్ళు ఆలయం కృత్యాలు జరిగించే వారిని పోషించాలి. 12వ గోత్రంగా కనబడుతున్నటువంటి ఈ లేవి గోత్రములో పనిచేసే యాజకులను, ఆలయ ధర్మాకృత్యాలు జరిగించే వారిని మిగతా 11 గోత్రాల వారు పోషించాలి. క్రొత్త నిబంధనకు వచ్చిన వాడు, ఆత్మను బట్టి విత్తేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే సంఘము ద్వారా పోషింపబడాలి. శరీరేచ్ఛను బట్టి విత్తేవాడికి సంఘము ద్వారా పోషింపబడే హక్కు లేదు. స్పష్టంగా చెప్పాడు. సంఘం పోషించాలంటే ఏ లేవీడైనా 100 ఎకరాలు ఈ 11 గోత్రాల వారు వేస్తే తిని దాచుకొని కొన్నాడు అని ఒక రెఫరెన్స్ చూపించండి బైబిల్లో. ఏ లేవీ గోత్రికుడైనా ఈ 11 గోత్రాల వారు బాగా పెట్టారు కాబట్టి, తినంగా మిగిలింది కాబట్టి, మిగిలిన దాంతో రోకలిచ్చి ధనమిచ్చి మిగతా వారి దగ్గర పొలాలు కొని పక్కన వేశారు అని ఒక్క రెఫరెన్స్ చూపిమానండి. ఉండదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదే కాపరి సంఘాల దగ్గర దశంభాగాలు దొబ్బి, విశ్వాసుల దగ్గర ప్రార్థన చేసి సంకలో సంచి పెట్టుకొని డబ్బులు దొబ్బి, ఎకరాలు కాదు మాణిక్యాలు కూడా వెనకాల వేసుకున్నారని ఇప్పటికీ కూడా పట్టుబడుతున్నారు. ఏది ఆత్మ సంబంధమైన బోధ, ఏది శరీరేచ్ఛను బట్టి విత్తే బోధ. సంఘం ఎందుకు అడగదండి? డొక్కు సైకిల్తో వచ్చిన వాడివి మా ఇంటి పక్కన అద్దెకుండి, ఆ ఇంటి పక్కన ఇంకొక ఇల్లు కానీ మేము ఏడే ఉంటే 3 బిల్డింగ్లు కట్టి నన్నే అద్దెకొత్తావని అడుగుతున్నామే. ఎక్కడరా నీకు ఇదని సంఘంలో నువ్వు అడగలేవా? నీకు నోరు లేదు కదా, నీ మాయదారు నోడు పాడు కాదు, నీకు నోరు ఎక్కడది? జనాల మీదకు పోమంటే మాత్రం గోజు పెట్టి మరి పోతారు, ఆడోడు కానీ మగోడు కానీ. నువ్వు అడగాల్సింది ఇక్కడే కదా. అయ్యగారిని అడగబడు, మరి ఎవరిని అడుగుతూ? తెలుగులో మార్కులు తక్కువ హిందీ టీచర్ని అడుగుతావా ఏంటి? ఇవన్నీ పని చేస్తాయి బయట. లోకములో మాత్రం బుర్రబలే పని చేసి డబ్బు పొరపాటుని 2 రూపాయలు తక్కువిస్తే వెనక్కి వెళ్ళి మరి అడుగుతాం, ఏం బ్రదర్ అని. ఏడు మాత్రం అడగవు. ఎవరు నాయన ఎంతకాలమైనా ఆ శరీర బోధైనా కనీసం ఆత్మకో బోధ చెప్పవా? మేము పోతే ఆడేపోతే తెలీదా? ఇవన్నీ జాగ్రత్త చెప్పాలని అడగడం ఎవడో కూడా. వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, పనికి వెళ్ళామా, చర్చికి వెళ్ళామా, తిన్నామా, వచ్చామా, పడుకున్నామా, అది. వాడేమో సంవత్సరం 2 కార్లు 6 మారుతుంటాడు, మనమేమో డుగ్గుమంటూ ఆడే ఉంటాం మనం కాదా? అదే మరి సువార్త అంటే. నాసిరకమైన బోధ నీ ఆత్మకు వినాశనమే, దోకలేదు అది. కనుక సువార్త వలన జీవనం కొనసాగించాలనుకున్న వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా వాడు ఆత్మ సంబంధమైన బోధన విత్తేవాడిగా ఉండాలి. అలాంటి వాడికి దాచుకునే ఆలోచన రాదు. మా ఊరిలో చాలామంది ఉన్నారు, మా ఊరెందుకు, మా ఊరే తీసుకోవాలి, ఎందుకంటే మేము రోజు పోతాం వెనకోసారి కాబట్టి. 7 సేవ చేస్తాడు, 7 మాత్రం మా ఊరింటిలో ఉంటాడు. వాళ్ళ కంటి ముందు వాళ్ళ ఊరిలో మాత్రం 1 ఎకరం పొలం ఇల్లు కడతాడు, 1 ఎకరం 1.5 పొలం కొంటాడు, పిల్లకి బంగారం తగ్గేస్తాడు. 7 మాత్రం పిచ్చిపోలాగా కాలు వగిలిపోయి చెప్పులు అరిగిపోయి చిల్లు చెప్పులు పెట్టుకోపోతుంటే ఇప్పుడు మనం చెప్పులు కొనుక్కుందామని అనుకుంటాం. జగ్గబెట్టబోయి చూస్తాం అయ్యగారిని, అబ్బా రేపు చిన్న అయ్యగారు చెప్పులు ఇటు రేపు మనం కొనుక్కుందాం, షూ కొని పెడతాం అయ్యగారికి, అంతే. నీ చెప్పులు ఆగిపోయినాయి, అయ్యగారికి షూ వచ్చేసి. కానీ వాడికి మాత్రం అక్కడ షూలు ఉన్నాయి, అక్కడ ఒక ర్యాకే ఉంది. ఇవన్నీ ఎక్కడ? వాలూరులో. ఆడకు నువ్వు బాలేవు, నువ్వు చూడలేవు. ఇలా లేరా? ఆత్మ సంబంధంగా విత్తితే వాడు సంఘం గురించి ఆలోచిస్తాడు, శరీర సంబంధంగా విత్తితే వాడు గురించి ఆలోచిస్తాడు.
మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఏది ఆత్మ సంబంధం, ఏది శరీర సంబంధం? కనుక ఆలయంలో పనిచేసేవాడైనా, బలిపీఠం వద్ద పనిచేసేవాడైనా, సువార్త బట్టి వాక్యం చెప్పేవాడైనా, ఆత్మ సంబంధమైన సంగతులు విత్తేవాడైతేనే వాడికి మరొక ఆలోచన ఉండదు. ఎందుకంటే నేను ఎలా బ్రతకాలన్నది నాకు అవసరం లేదు. 11 గోత్రాల వారు వందలాది మంది ఉన్నారు కనుక వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగినా, బిడ్డ పుట్టినా ప్రథమ ఫలంగా దేవుడికి ఇవ్వాలి. కాబట్టి అదంతా మాకే వస్తుంది. కాబట్టి మేము చేయవలసినది ఉందంటే ఆ కుటుంబం మేలు కొరకు దేవుడి దగ్గర గోజాడాలి, ఏల పక్షాన. ఇది ఆనాడు మోసే ధర్మశాస్త్రంలో వాళ్ళు చేసిన బోధనా పద్ధతి, వాళ్ళు బలిపీఠం వద్ద దేవుడి కొరకు ఏడుకున్న పద్ధతి. క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు లాంటి ఉద్దండులు బోధించిన బోధనా పద్ధతి కూడా అదే. పౌలు గారు ఎక్కడ సంపాదనతో, సంఘ సంపాదనతో ఆయన చైరు కూడా కొనుక్కోవాలి. ఒక్క చెత్త బట్టలతోనే ఉన్నాడు ఆయన. ఆలోచించండి. మరి ఈ రోజున వేసిన డ్రెస్ వేయకుండా వేస్తాడు గారు. పండగ వస్తే మనకు బట్టలు ఉండవు. ఆలోచిస్తాం, కొందామా వద్దా రెంటకి, వాటికి వీటికి. ఈడు మాత్రం ఖచ్చితంగా, అమ్మా మొన్న పెళ్లి రోజు చేసుకున్నాం, అయ్యగారికి బట్టలు పట్టాలని తెలియదా నీకు? అట్లంతే ఆలు పెళ్లి చేసుకుని నీకేది బట్టలు పట్టాలి? ప్రియమైన దేవుని పిల్ల, కనుక ఎవరికయ్యా వర్తించిద్దంటే శరీరేచను బట్టి విత్తేవాడికి కాదు. ఇది అంటే చెప్పాను మనం. ఆత్మను బట్టి విత్తేవాడు నిత్య జీవనే మార్గాన్ని చూపేవాడు. ఇది మనం చెప్పాల్సింది. ఇంకా అర్థం కావాలా? అది కూడా ఉంది మళ్ళీ. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనము. అన్ని బైబిల్లో ఉంటాయి కానీ మనకు చెప్పరు. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనము. అక్కడ ఏమనుందంటే, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచవలెను. మనం చెప్పింది అదే కదా. బాగుగా పాలన చేయు పెద్దలను. పెద్ద అంటే సంఘములో పెద్ద కాదు, అయ్యగారే పెద్ద. అయ్యగారినే పెద్ద అని కూడా అంటారు బైబిల్ భాషలో. బాగుగా పాలన చేయి పెద్దలను, సంఘములోకి వస్తున్న బిడ్డలకు దేవుడి యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని కూడుకుని ప్రతిసారి అందించే వాడికి విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. వాక్యమందును ఉపదేశమందును, వాక్యమందును ఉపదేశమందును. వాక్యములో దాగి ఉన్న సంగతులు ఏమో పిల్లలకు అవసరమని ఆలోచిస్తూ ఉపదేశములోని సారాన్ని పరిపూర్ణంగా అందించడానికి ఎవరైతే ప్రయాసపడతారో ఆ కాపరికి డబుల్ సన్మానం అన్నాడు. అక్కడ డబుల్ సన్మానం, మామూలు సన్మానం కాదు, డబల్ చేయాల సన్మానం. అంత ఘనంగా చేయండి. కాపరికి సన్మానం చేయాలంటే అంత అర్హత వాడిలో ఉండాలి. అది ఆత్మను బట్టి విత్తేవాడై ఉండాలి. ఆత్మను బట్టి విత్తి నిత్య జీవన మార్గాన్ని చూపేవాడై ఉండాలి. వాక్యానికి ఉపదేశానికి ప్రయాసపడేవాడే ఉండాలి. అలాంటి వాడు మీ ద్వారా జీవనము సాగించడానికి అర్హుడు. అలాంటి వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘానిది అని చెప్పాడు దేవుడు. ఈ రోజున ఎక్కడుంది అది? ఈ రోజున ఎక్కడుంది అది? ఏ కాపరి దగ్గర కనపడుద్ది అది? పాతి ఓడు అడేగాడు బుడేగాడు మట్టిగాడు వాడు ఈడు ఎవడు పడుతాడు. బయలు పెట్టుకొస్తే ప్రెసిడెంట్ వస్తున్నారు. కుక్కకు చెబుతావు ప్రెసిడెంట్. కుక్క పోతుంది అనుకో, బాగా మంచిగా అనిపిస్తుంది అనుకో, మంచి నీట్గా కుక్క కారు ప్రైజ్ అంటావా? అసలు దాన్ని పట్టించుకుంటావా? మన పక్కన చదివిపోయినా లేకపోతే మనం పోయినా దాన్ని పట్టించుకో. వాక్యం లేని వాడిని నేను అలాగే చూస్తా, కుక్కలా. అందుకే నేను విశ్వాసకు ముందు వందనాలు చెప్తా, కానీ ఏ కాపరికి వందనాలు చెప్పను. అస్సలు చెప్పను నేను. అది అస్సలకి బ్రదర్ అంతే. ఆడు ప్రెసిడెంట్ అంటే అప్పుడు నేను ప్రెసిడెంట్ అంటా, మళ్ళీ వందనాలు చెప్పను. అది
ఎందుకంటే వాడు ప్రైజ్లో ఆడు దేవుని స్థుతించని నాకు చెప్పాడు. ఒరే గుండుగా నిన్ను కదా రే వాడిని, ఒరే గుండుగా నువ్వు చెప్పు దేవుడు వందనాలు, నువ్వు చెప్పు, నేను కాదు. నాకు చాలా విచిత్రంగా ఉంటాయి, అబ్జర్వ్ చేస్తేనే క్యాచ్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరు చేసినా 100% కాలు కట్టడానికి ముందే చెప్తున్నాను, లిఫ్ట్ చేసిన సెకండ్లో చెప్పేస్తా. కానీ ఏ కాపరికి అసలు కాపరి అనేవాడు నా దృష్టిలో కాటి కాపరి కదా, ఆడికి ఎలా చెప్తాను నేను, చెప్పను. బ్రదర్ అంటే అంతే. అది బ్రదర్ అంటే మళ్ళీ అది కూడా బైబిల్లో మరి సహోదరుడేగా అనుకుంటారేమో. అన్న ఎన్టీఆర్ గారి మాట అది. అన్న ఎన్టీఆర్ సినిమా కావాలి మీరు, హలో బ్రదర్ అంటే ఆయన. అసలు బ్రదర్ అనే పదాన్ని ప్రపంచానికి ఎక్కువగా తీసుకొచ్చిందే మహానుభావుడు. ఆ తర్వాత మనకి ఇంగ్లీష్లో అర్థమైంది బ్రదర్ అంటే సహోదరుడు అని. కాబట్టి మనం తీసుకుంది అన్నగారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత జాగ్రత్త ఉంది దేవుడు, ఎంత జాగ్రత్త. సంఘములో ఎవడైనా ఒకే జాతి గల ఆలోచనతో, అంటే మేలు రకమైనటువంటి బోధ మాత్రమే చేయాలి. అలాంటి వాడి దగ్గర టన్నులు టన్నులు ఉంటుంది. ఏంటిది? పొగరు. అది ఎందుకంటే వాడు అడుక్కోవడం చేత కాదు వాడికి. అది అందుకే దేవుడు తిమోతి గారికి పౌలు గారి ద్వారా మ్యాటర్ రాయిస్తూ అందిస్తూ, బాగుగా పాలన చేయు పెద్దలను, బాగుగా అంటే బెటర్ దాన్ ద బెస్ట్. అది వీడు చెప్పాడంటే వాక్యమే ఉంటుంది తప్ప మరొకటి రాదు. అది బాగు కోరేవాడు యొక్క ఆలోచన. విశేషముగా వాక్యమందును వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ఆర్ఆర్కే మూర్తి గాడిలాగా చెబితే కుదరదు ఇక్కడ. అది పైగా నేను దళితుని కాదు, నేను బీసీని కాదు, నేను ఓసీని, వీడు చెప్పటం అంటే ఇక్కడ ఆటోమేటిక్గా కుల ప్రస్తావన తెస్తున్నాడు. అది తెచ్చి మరి నీ దాంట్లో ఏం తక్కువ ఉందని దీంట్లోకి అడుగు పెట్టావు. తప్పులు ఎదుగుదామని మనకి ఎంత లంక ముసలావాడు మామూలు కాదు. అది ప్రియమైన దేవుని పిల్లలు, ఇది ఒక్కడే కాదులేండి, చాలామంది ఉన్నారు. నాకేమో ఇవన్నీ అర్థమవుతాయి, మనకేం అర్థమేసాం. ఇంకొకటి ఉండవు చిలకలూరిపేటలో, ఏం పేరు వాడి పేరు, ఈ మధ్య కొంచెం ఎక్కువ అవుతుంటాడు అన్న, ఏమన్నా వాడి పేరు, ఎవడు ఉన్నాడు. మొన్న ఏదో ఇష్యూ జరుగుతుంది బీసీ సర్టిఫికేట్ గురించి. నాకు బాప్తిజం ఇచ్చింది కూడా ఆ బిడ్డే. ఈడే బీసీ కుల ప్రస్తావన తెచ్చుకుంటే. అంటే ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారిని పోగొట్టుకోకుండా కులం ఎక్కడ తెచ్చిపోయి సంఘంలో అది బాగా వ్యాపించుద్దు అని చెప్పేసి అసలు వీడు మామూలుగా మాట్లాడారు. అది మామూలుగా మాట్లాడట్లా, అంటే కాపాడుకుంటున్నాడు ఇంకా. అంతేగాని నేనే ముందుకొచ్చి మనం చెప్పినట్టుగా ఫస్ట్ బీసీ సర్టిఫికేట్ నేనే తీసుకుంటా, బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్ సర్టిఫికేట్ నేనే తీసుకుంటా అని మాత్రం చెప్పట్లా. అది ఇంకా ఈ ఏడ్చాడంటే ఆడింగులు కూడా అలా ఎడుతున్నాడు. అది ప్రియమైన దేవుని పిల్లారా, వీళ్ళంతా కేవలం ఒక తాపీ మేస్తారండి, చదువు లేదు వాడికి. మాయ మాటలు చెప్పాడు, అన్నీ మాయ మాటలే. హేబా ఏ శాఖాడికి వస్తే అన్నీ పోతాయి బా అట్లంతే. అయ్యా మరి నాకు ఎయిడ్స్ వచ్చినాయి, హేబా ఎయిడ్స్ దేవుని ఎయిడ్స్ నాకు లేదా ఎయిడ్స్ నాకు అంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడికి అయినా ఏం కనపడవు పో. వీడికి ఒక మాట చెప్పాలి ఇప్పుడు. ఒరే ఎంత మోసం చేస్తున్నావు నువ్వు, ఎంత వాక్యాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నీ తల తిరిగిపోయి మంచి మాట ఒకటి చెప్తా. వాక్యం మీద పట్టు లేకుండా
గోళ్ళకి అతుకులేసుకున్న వాడు పాస్టర్ అయితే ఎలా ఉంటుందో నీకు మాట చెప్తా. జనాలు ఎలా మెప్పిద్దామన్న ఆలోచనే తప్ప మరొకటి ఏమైనా ఉందా అండి? 1 కొరింథీ 6:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వం అంటే ఎయిడ్స్. దానికి దూరంగా పారిపోండి అన్నాడు దేవుడు. ఈడేమంటాడు? ఎయిడ్స్ ఉన్నా పర్ల దేవుడు నిన్ను ముట్టుకుంటాడు. ఆయనకు అది పెద్ద కదా, ఏమి అడ్డు కదా ఆయనకి. చెప్పాడు కదా. అయినా సరే ఏ సైడ్ నక్కుని తెచ్చుకుంటాడు. వచ్చేయి, ఒక కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, ఒక చాంద్ర రోగం చేసుకున్నాడు, మరొక రోగం చేసుకున్నాడు. నిన్ను చేర్చుకుంటాడు దేవుడు. వచ్చేయి కవిట్లో కంటలు అంతే. మీరు ఆలోచించండి. అంటే జనాలను మెప్పు కోరటం కొరకు ఎంతకైనా దిగజారుతాడు వాడి బోధలో. అంతే కదా. ఇవన్నీ ఏంటి తెలుసా? నాసిరకమైన బోధలు. ఆత్మ సంబంధమైన ఆలోచనతో ఒక కుటుంబాన్ని కట్టడానికి కావలసిన దైవిక వాక్య జ్ఞాన సంగతులను అందించకుండా చేసే బోధనే నాసిరకమైన బోధ అంటారు. ఇలాంటి బోధకులు ఈ రోజున కొల్లలుగా ఉన్నారు. అనుకూలమైన బోధ ఎక్కడుంటే అక్కడ జనం పట్టరు. అసలు జనంతో సంబంధం ఏంటి? ఇన్ని సంవత్సరాలుగా దేవుడు భూలోకంలో ఉన్న 11 మంది కంటే ఎక్కువ పెరగల. ఎందుకు చెప్పండి? ఇలా బోధిస్తే మనతో ఎవడు తిరుగుతున్న ఆయన ఎవడెందుకు రావాలండి? అసలుకి ఎవడెందుకు రావాలి? ఎవడ ఆత్మకు వాడే ఉత్తరవాది. నీ ఆత్మ నువ్వు చెప్పుకోవాలి, నీ ఆత్మ నేను చెప్తా. అందుకే అంటుంటా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా. అబ్బే, ఇది మరి పచ్చబద్ధం. అది అందరూ బాగుంటే అందులో నువ్వు ఉండవు, నేనే బాగుండాలి. సెల్ఫిష్గా కనపడుతున్నా దీంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నేను బాగుండాలి అని అందరూ అనుకుంటే అందరూ బాగుంటారు. నువ్వు చెప్పేది ఉంది అక్కడ. అంతే. ఇదేదో నలుగురు మేలు కోలుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఇది నలుగురు మేలు కోలట్లా, నలుగురిని నీ గ్రిప్పులో పెట్టుకోవడం కొరకు మేలు కోరుతున్నా అనే ఒక నాటకాన్ని ఆడుతున్నావు. అది మీరు బాగుండాలి, మీరు బాగుండాలి, నువ్వు బాగోవా? అసలు ముందు నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఇన్ని జాగ్రత్తలు సువార్తకి అవసరం అంటే అవసరం. అది అందుకనే అర్హత ఉంది. పనిచేసేవాడు తినాలి, కానీ వాడు శరీరేచ్ఛను బట్టి విత్తేవాడే ఉండకూడదు. శరీరేచ్ఛ అంటే మరలా సంఘముతో పోషింపబడి వెనకాలేసుకొని మళ్ళీ సంఘం కంటే గొప్పగా రిచ్గా కనబడతామే, బాగా పాషుగా. అలా ఉండకూడదు. వాళ్ళు తెస్తారు, తింటున్నాం, వాళ్ళ కొరకు దేవుడి దగ్గర ఉంటున్నాం, హ్యాపీ. బట్టకు లోటు లేదు, బ్రతుకు లోటు లేదు, కొంపకు లోటు లేదు. ఇంకేం కావాలి? ఆశ సావలేదు కనుకనే ఎకరాల మీదకి వెళ్ళిపోయింది మనసు. ఆశ సావలేదు కనుకనే ఈ రోజున బంగారం మీదకి వెళ్ళిపోయింది మనసు. 26,000 ఎక్కువైందంటే బంగారం అంటారంతే. గ్రామం బంగారం ఎంత? ఎవడికి తెలియదు లెక్కలు, వీడికి తెలుసు బాగా లెక్కలు. 5 ఏళ్ళకి 5 ఉంగరాలతో వాక్యం చెప్పేవాడికి ఏం తెలుసురా? ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే స్పష్టం వాక్యం. ఇలా చేయగలిగే స్తోమత ఉంటేనే, కేపబిలిటీ ఉంటేనే నువ్వు సువార్థికుడిగా రావాలి. లేకపోతే నువ్వు అన్ఫిట్. అది 1:12 యెషయా గ్రంథంలోనే ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు. నేను పిలవకపోయినా, నేను నీకేమీ చెప్పకపోయినా నువ్వు సంఘానికి వచ్చావు, ఎవడు రమ్మన్నాడు రా అని అడిగాడు దేవుడు. అరే, ఎవడు రమ్మన్నాడు? వచ్చావు, సంఘములో నిలబడ్డావు, విశ్వాసిగా ఉన్నావు, నేర్చుకుంటున్నావు, అదేంటో గ్రహించలేకుండా ఉన్నావు. ఎఫెక్ట్ పడుద్దా పడదా? వాక్యం ఎలా ఉండాలంటే, సంఘంలోకి ఎలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఇంజక్షన్ చేస్తే ఎలా ఉంటుందండి? కూల్గా ఏసీ ఎత్తి దిగిద్దండి. సుర్రా 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 అంటుంది ఇంజక్షన్.
కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి, ఎంతే ఉంటుంది, ఒక్కసారి గుచ్చి తిత్తి పావుగంట ఎడుతున్నాడు, మంటలు వచ్చే దొల్లు. అంత పవర్ లోపలికి వెళ్తేనే నీ ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. నీలో ఉన్నవి ఏదైతే లోపాలు ఉన్నాయో శరీరపరంగా బలహీనత కారణమైనటువంటి అవి పోతాయి. అలాంటిది ఖచ్చితంగా సుర్రమని ఇంజక్షన్ చేయాల్సిందే. వాక్యం అంతకంటే ఎన్ని రెట్లు ఉందో చూడండి మీరు. 4:12 తెలిసిన మాట. హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై. సజీవం అంటే అర్థం ఏంటి? నేను బతికుండగానే గొంతుకు కత్తేసి దించుతామని అర్థం. అది ఇంకా చెప్పాలంటే పొట్టేల్ని ఏటమాసం కదా, ఏటమాసాన్ని బతికుండగానే దాన్ని చంపి కాదు, బతికుండగానే శరీరం ఒలిసి కాలు కండ కాలు, చేయి కండ చేయి తీసి ఎట్టుంటుంది అంటావు. మనోళ్ళు ఏం చేస్తారంటే పాపం ఫస్ట్ గొంతు కోసి అలా చేసి ఆ తర్వాత ఎలాడదీసి మళ్ళీ మొగతో కాదు లోకానికి చూపిస్తూ వ్యాపారం చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాయి అంటే బతికుండగానే ఇలా చేస్తే, ఒక గొర్రెని ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూడు, అది మనసులో పెట్టుకో. ఇప్పుడు వాక్యాన్ని విను. దేవుని వాక్యము సజీవమై, సజీవం అంటే బ్రతికి ఉన్నది, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. దేవుడి మాట అనేది ఎలా ఉండాలయ్యా అంటే ఇలా ఉండాలి సంఘాల్లో. ఇలా మన ఇంట్లో కూరగాయలు కోసే కత్తి ఒక పక్కనే ఉంటుంది పదును, అదే 2 పక్కలుంటే కళ్ళు మూసుకొని కోసేయచ్చు మామూలుగా. మనమైతే ఇలా చూసుకుని ఇలా కోయాలి. ఎగ్జాంపుల్గా దేవుడి మాట కూడా అంతే, 2 అంచులతో ఉంది. ఇది ఎలా ఉండాలి అంటే ఖడ్గము కంటెను వాడిగా ఉండి, వాడంటే ఇట్లా అంటే దిగిపోవాలన్నమాట. ఇట్లా అంటేనే అంత షార్ప్ ఉండాలి. కాపరి నోట వచ్చే మాట షార్ప్ ఎంత ఉండాలంటే అంత ఉండాలి. ఇవాళ షార్ప్ ఎక్కడిది? అంత సోకేనే. ఏడుస్తూ ఉంటాడు, అయ్యో ఏసయ్యా లక్షల రూపాయల సభలు పెట్టి ఆడటం ఏంది ఆడింగులాగా. నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాదండి. లక్షల రూపాయలు పెట్టి సభ చేస్తాడు, ఆ సభలో ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా అయ్యగారు ఏడవడానికి లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాలి పిల్లలతో. అక్కడికి చాలామంది వచ్చినప్పుడు దేవుని మాట గొప్పతనం ఎలా ఉండాలంటే వాళ్ళ హృదయాల్లోకి నీ మాట, దేవుడి మాట వెళ్ళి గుచ్చుకోవాలి. అది చెప్పురా అంటే వీడు ఏడుతుంటాడు. మనకేమనిపించింది, మనం కూడా ఆ కెమెరాలు భలే ఉంటాయి, ముందే చెప్తుంటే పోవడం, అవన్నీ షూట్ చేస్తుంటారు. అట్టిట ఎవడు ఎడుతున్నా, ఎవడు చేస్తుండా, చేతుకుంటా కచ్చి పెడుతుంటారు. ఈ కచ్చి కొట్టేసిపోయి కొంగు పెట్టి తుడుచుకుంటారు, కచ్చి పెట్టుకుంటారు, షర్ట్ పెట్టి చూసుకుంటూ ఉంటారు. కళ్ళం నీళ్ళు వస్తుంటాయి. ఎందుకు ఏడుతుడు, వాడెందుకు ఏడుతుడు, ఈడెందుకు ఏడుతుడు, అది షూట్ చేసి మనకెందుకు చూపిస్తారు. 3 రోజుల సభలో 5 లక్షల రూపాయల ఖర్చుతో ఏడుపు కొట్టు సభలు చేశాడండి వీడు. అది ఏదో ఇందామనేది ఎవరిని వచ్చినప్పుడు వాడి మనసులోకి ఏమైందండి వాక్యం అడగరు. ఒకసారి మీకు చెప్పినా మళ్ళీ రిపీట్ చేస్తా. మనం పెట్టాం సభలో, జనం స్టార్ట్ చేశారు. ఒకడెవడో ఎగురుతున్నాడు బాగా, ఆ మరణాత వాడు. ఆడికి ఇక్కడే ఉండి లెటర్ రాశారు అంతా. అప్పటికి 1,50,000 ఖర్చుతో అన్నాడు. ఫస్ట్ రోజు 1,50,000 ఖర్చు అని చెప్పాడు. 2 రోజు ఉత్తరం రాసిన. ఇక్కడ పాస్టర్ ఉండేవాడు ప్రసాద్ అని, వాడికి రాశా, ఒరే ప్రసాదో డబ్బులు దండగా, వాక్యం లేదు, హెచ్చులు ఎక్కువ, నాకు ఒక అవకాశం ఇస్తే 20 నిమిషాల్లో వాక్యం ఎలా ఉందో చూపిస్తా, గాడ్ ప్రామిస్. వాడు ఏమన్నా తెలుసా, ఈ సభలో ఈ మాటలు చూస్తే ఎలా అనిపించింది, నువ్వు ఎక్కావంటే మేము అందరం పడిపోతాం అన్నాడు. అంతే. అప్పుడు ఏం ప్రసంగం, మరణాత వాడండి, కుకటపల్లిలో ఉంటాడు బొచ్చిగాడే ఆడు ప్రసంగం చేసింది తెలుసా. నా 17 ఏళ్ల వయసులో
పెళ్లి కూతురు చూడటానికి ఎగిరెగిరి వెళ్ళినా ఎగిరెగిరెట్టి వెళ్తారా? గోసి అంట ఎగ్గడి దిగ్గొట్టిందంట. పెళ్లి కూతురు కడికి అక్కడికి గోసి ఎగ్గొట్టి దిగ్గొట్టింది కొడతారా? వీడి ప్రసంగం అదే ఆ రోజు, ఫస్ట్ రోజు. వీడు 3 రోజుల సభలో మొదటి రోజు వీడి గురించి చెప్పుకున్నాడు అంతే. ఆడిందండి. ఇప్పుడు ఆడ కూతురు తీసుకుంది. ముసలి ఇప్పుడు పక్కన కూర్చున్నట్ట. అల్లుడు కూతురు ఇప్పుడు ప్రసంగాలు చేస్తుంటే వీడు వెనక్కి కూర్చుని పేరు కనపట్లే. ఇంకా ప్రియమైన దేవుని పిల్ల అదే అప్పుడు రాసే లెటరు. డబ్బులు దండగా, సువార్త లేదు, 20 నిమిషాలు క్లోజ్ చేస్తా, న్యాయం జరిగిద్ది సభల కన్నా. ఆడు మాత్రం గొప్పోడండి, డైరెక్ట్ చెప్పాడు, నువ్వు ఎక్కితే మేము పడిపోతావు, నువ్వు వద్దని. ఎంత డేరుంటా మాట రాయాలి మీరు చెప్పండి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మనం లోకంలో బ్రతుకుతున్నామంటే వాక్యమే కారణం. ఇది లేకపోతే మానవ మనుగడ లేదు. దీన్ని నమ్మిన వారు చాలామంది ఉన్నారు. చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. చదువు లేని వారు ఎలాగో మోసపోతారు పాపం, వాళ్ళని పక్కన పెట్టండి. చదువుకున్నోడు కూడా మోసపోతున్నాడు, వాక్యమే తీయడాడు. అది వాడు వాక్యమే తీయడాడు. కాపురు అనేవాడు ఏం చెబుతుండో అది వాక్యం ఉన్నదో లేదో కూడా చూడ్డాడు. రైట్, మీరు అలాంటప్పుడు చదివి ఎందుకండి? అందుకే ఇలా ఉండాలన్నాడు దేవుడి వాక్యం. ఇలా ఉండాలన్నాడు దేవుడి వాక్యం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు, అంటే నరికి ముక్కలు నరికి పడేయాలన్నమాట. విభజించటం, కాళ్ళు కీళ్ళు ఏలుకి ఏలు, వాక్యం లోపలికిట్ట సొర్రమనాల. ఇది కదా దేవుడు కోరుకున్న బోధ. దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించున్నదే. నిజమే కదా, ఈ వాక్య గొప్పతనం ఇలా ఉంది కదా అని వాళ్ళు ఆలోచింపజేస్తుందట. అలాంటి వాక్యం కావాలని దేవుడు కోరుకుంటే ఇది సీత్తం, జోకులు, పిట్ట కథలు, లేకపోతే అక్కడెక్కడో అమెరికా నగరములో ఒక ఆయన రోజు బండి తోసుకుని వెళ్ళిపోయేవాడు. ఎక్కడనే చేస్తారా? పండ్ల వ్యాపారం చేసుకోవట్లే. ఇప్పుడు ఆడేం చెప్తాడు మనకి? అలాంటి వ్యక్తికి ఒక రోజున బైబిల్ మొక్క దొరికింది, నీలాంటి కూడా పాడేసి ఉంటాడు దాన్ని. అది చదివి ఆయన మారుమనసు పొందుకున్నాడు. అబ్బా మొక్క బండులు దోసేవాడికి చదువు వచ్చాడు నేనమ్మను. 100కి ఎక్కడో ఒకడు ఉండొచ్చు. అది పైగా అవుట్ ఆఫ్ కంట్రీ అన్నాడు. చదువుకుంటే బండ్లు ఎందుకు వస్తారండి? ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఇవన్నీ మనం ఆలోచించాం. తొయ్యకూడదా, అమ్ముకోకూడదా, చేసిన వ్యాపారం చేసుకోకూడదా, ఎవడొద్దన్నట్టు చేసుకోవద్దని. నువ్వు డిగ్రీ చదివి రోడ్డు పక్క శనక్కలు అమ్ముతావు అంటే నేను నమ్ముతాను. ఏదో గోర్ఖాకు పోయేవాడిని నమ్ముతాను, వాచ్మెన్గా పోయేవాడిని నమ్ముతాను, కానీ శనక్కలంతో నేను నమ్ముతాను. అసలు శనక్కలు పోవు కదా, నీకు ప్రెస్టేజ్ ఎక్కువ. మొన్నదాకా టైగర్ తిరిగితివి. నువ్వు జనాలకు వెళ్ళి మాట్లాడాలంటే సిగ్గు వచ్చా, నీ ఫ్రెండ్స్ కనపడతాను భయం వచ్చా. నువ్వెట్ట నమ్ముతావు శనక్కాయలు? ఈడట చెప్పాడు, మనం ఎట్ట నమ్ముతాం? 99% ఫేకే. వ్యాపారం తప్పు కాదు, కానీ ఇలాంటి వాడి వ్యాపారం ఏంటంటే నేనమ్మను. అదే అవసరమైతే వాడు ఏ డ్రైవర్కైనా వెళ్ళిపోయి 15,000 కానీ పని చేస్తారు, కానీ ఈ రోడ్డు పక్కన మాత్రం కనపడ్డాడు. ఎందుకంటే రోడ్డు పక్కన వాడు ఫ్రెండ్స్ కనపడతారు కాబట్టి వాడికి భయం ఎక్కువ ఉంటుంది. కానీ అది చెప్తుంటాడు మనోడు, అది చదివి మారు మనసు పొందాడు. ఈ రోజునైనా ఒక గొప్ప వేదాంత అయ్యాడు. అబ్బా, ఈడెప్పుడు మారు మనసు పొందిండు, బైబిల్ ఎప్పుడు అర్థమైంది, ఈడెప్పుడు గొప్ప వేదాంత అయ్యాడు. అమెరికా అంతెత్తుకి ఎప్పుడు ఆడెవడంటే ఆడి పేరు ఏం చూస్తుందో తెలియదు. ఇంకా మనం కూడా అనుకుంటాం. అది నిజానికి, నిజమని నమ్మేదానికి చాలా తేడా ఉంటుంది. అది కానీ వాక్యం అనేది అలా ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఇలా ఉండాలి. ప్రతి మనిషి తలంపుల్లోకి వాక్యం వెళ్ళాలి. అప్పుడు ఎదుటివాడు ఏం చెబుతున్నాడో మనకు అర్థమైపోద్ది.
వాడిని బాగు చేయకపోయినా పర్వాలా, మనం పాడుకోకుండా ఉంటాం. ఇది సువార్త. ఇలాంటి చేయరా అంటే అన్నీ నాసిరకం, అన్నీ నాసిరకం, అన్నీ నాసిరకం. ఒక రైతు మోసపోతున్నాడు, ఒక విశ్వాసి మోసపోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మ ప్రబోధ అందని వాక్యం, దొరకని వాక్యం ఆత్మకి వినాశనమే. కాబట్టి ఎవడేం చెప్పినా అది నాసిరకమా కాదా, అది నాసిరకమా కాదా, అది ఏ టైప్, అది ఏ ఉద్దేశం. ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం అనేది వాక్యం నచ్చదు. కానీ ఒక వ్యక్తి చేస్తున్న బోధ ఎలాంటిదో చెప్పమని చెప్పింది వాక్యం. ఇక్కడ మనం వ్యక్తులు తక్కువ చేయట్లా, మన దృష్టిలో మనిషే కాదు, ఇంకా తక్కువేం చేస్తామండి అని అందరం తిడతారండి. ఒక్క మాట అన్న నేను, అరే అని కూడా అన్న, మళ్ళీ చెప్తున్నా, కాటు కుమార్ వేదన అడగండి, నేను ఆయన పక్కన ఉంటున్నాను కాబట్టి. అరే అని కూడా అన్న నేను, ఏంటయ్యా చెప్పండి, అంతే. అయ్యా చెప్పండి బ్రదర్, చెప్పండి, ఏంటి చెప్పండి, అంతే. బాహ్య ప్రపంచంలో అరే అనే మాట వాడినటువంటి క్యాండిడేట్ నేను. సువార్త కాడికి వస్తే ఈడి అబ్బాయి, ఈడి అమ్మ తగ్గేదేలే, అంతే. మరి ఎక్కడే చెప్పాలి ఏదైనా సరే. ఇలా అనొచ్చా అంటే అనొచ్చు, అనకూడదు నాకు తెలుసు, నీకేం తెలుసురా, ఆ ఉచ్చ తాగేవాడ, అంతే మరి కాదా. చాలామంది పాఠశాలలో పంచకరం అంట, ఆవచ్చ ఆరోగ్యంగా ఉండగా తాగుతున్నారు, మనకేమిస్తున్నారు, నీళ్ళు చల్లుతున్నారు. ఏమో ఆశీర్వాదాలు, వచ్చేమో ఆరోగ్యం. వాడు బయట ప్రపంచం తాగితే మాత్రం చిచి చిచి ఏంటది 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 సర్వరోగ నివారణి అంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకోటి చెప్పనా, ఎప్పుడైతే హృదయంలోకి వాక్యం వెళ్ళదో అప్పుడు ఇంకొక పొరపాటు కూడా జరుగుతుంటుంది, ఇంకొక భయంకరమైన పొరపాటు. దేవుడు అన్నీ మాన్పిస్తాడు, సర్వ రోగాలు దేవుడు తీసేస్తాడు అని బైబిల్లో ఎక్కడైతే రోగాలు పోయినాయో అవన్నీ కనపడతాయి, మనం నమ్మేస్తాం. పాస్టర్ గారికి మొన్న రీసెంట్గా 3-4 days బ్యాక్ ఒక పాస్టర్ గారికి కడుపు లేదు, నొప్పి వచ్చి గిలా కొట్టుకుంటుంటే ఆ నడిచి నరిపెట్టి తెలుసా, ఒరే అరే అయ్యా కూడా కాదుగా, ఒరే నేను బతికించండి రే, ఒరే నేను చచ్చిపోతున్నా ఒరే. మరి ఏది, మరి నువ్వేమో సంఘంలోనేమో ఏసే ఉన్నాడని చెబుతుంది, నీ కడుపులో ఏదో దిప్పుతుంది లోపల కంటేసి, నువ్వేమో నేను బతికించడు నేను బతికించు, ఒంటి మీద సెట్ లేదు మళ్ళీ. అంటే ఏ రేంజ్ కడుతుందో మీరు చూడండి. వీడి ప్రాణం మీదకి వస్తేనేమో మీరు కావాలి, మీ ప్రాణం మీదకి వస్తేనేమో మీరు హాస్పిటల్కి వెళ్ళండి, దగ్గర చూసుకోండి, ముందు ట్రీట్మెంట్ చేయండి, ప్రార్థన చేద్దాం, సంఘానికి ప్రార్థన చేద్దాం, ప్రభు చూసుకుంటాడు, ముందు ఆ పని చేయండి అని చెప్పడం ఏం పర్లా. ఈ నైట్ అట్లా ఉంచండి, ప్రభు కార్యం చేస్తాడు, అవును చేస్తాడు, సమాధి కార్యక్రమం చేస్తాడు తెలుసా. ఇలా చెప్పిన వాళ్ళు ఎందరో పెద్ద పెద్ద కాపులు అనేవాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగించుకుంటున్నారు. ఇంకా మీకు అర్థం కావాలంటే మా రాష్ట్రంలో హాస్పిటల్కి కొదవే లేదు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ వచ్చాయి, పెద్ద పెద్ద దేశాల నుంచి వచ్చాయి అంటాడా. వీడి కంటికి చిన్న గీత కడితే అపోలోకి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటాడు. మరి ఈ రాష్ట్రంలో నువ్వే కదా తెచ్చింది హాస్పిటల్ని. చైనా ఎక్విప్మెంట్ అంటివి, జర్మనీ ఎక్విప్మెంట్ అంటివి, జర్మనీ స్ట్రాటజీ అంటివి, హాస్పిటల్ అంటివి గొప్పగా పేపర్లో వేయించుకుంటేవి. పోత అదంతా అయిపోయింది ప్రోగ్రామ్. పోత ఏదో రేకు రాసుకుంది, సెప్టిక్ అయి ప్రాణం పోతికి వెంటనే టప్ప హెలికాప్టర్ ఎక్కాడు, రైతుకి వచ్చేసాడు హైదరాబాద్కి, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు మన DCM. మనం ఏం భజన చేస్తుంటాం, మా ఆంధ్రాలో హాస్పిటల్ వచ్చినాయి అని. ఆడు కన్నుగీతకి ఎక్కడికి వచ్చాడు, ఆడ చేయించుకోవచ్చు కదా. అలా ఉంది అవ్వాలి, అన్నీ నిజాలే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏదైనా అయినప్పుడు సంఘంలో చెప్పాలి, ముందు దగ్గరలో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళండి. ఫస్ట్ ఏదైనా అయితే ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళండి, దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళు, నేను ఉంటా తోడు, ముందు అది జరిగించు, ఏం పర్లేదు. పొద్దున్నే 10ంటికి వస్తా, రాత్రి బాగా దున్నపోతున్నట్టు నిద్ర బాగా పట్టిద్ది, లేటుగా లేస్తాను, 10ంటికి వస్తా, నేను వచ్చి తేపుకుంటూ ప్రార్థన చేస్తా, అప్పుడే కట్టే ఉంచింది నమ్మకతానండి. మన పిచ్చి మంద
మనం అయ్యగారు ఏం చెప్పినా నిజమే నమ్మేస్తాం మనం. అది ట్రీట్మెంట్ జరగాలి, దేవుడికి పండగ ఉంటుంది, సంఘ ప్రార్థన బలంగా ఉంటుంది. పెద్ద పెద్ద పాస్టర్లంతా అంతే. హైదరాబాద్ వాడే బాంబే పోతాడు, ఆంధ్ర వాడే హైదరాబాద్ వస్తాడు, వీడియో చెన్నై పోతాడు, లేకపోతే అమెరికా పోతాడు, వాడి ఇష్టం. మనం మాత్రం ఎటు పోవద్దు, చచ్చిపోవాలి. అలా మనం చంపలేదండి 21 సంవత్సరాల చేతికి వచ్చిన కుర్రోడిని, ఆ ప్రవీణ్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు చంపలే, పెద్ద కేసు అవ్వలే. సిగ్గు జ్వరం ఉంటుంది మనకు కూడా. 107 డిగ్రీల జ్వరం నడుస్తుంది. ఏం చెప్పాలండి? పండబెట్టు, నేను ప్రార్థన చేస్తా అన్నాడు. విశ్వాసి కాదా అని పాపం, ఏదో అప్పుడు కొత్తగా నమ్మకం ఎక్కువ. 3వ రోజే మటాష్ కొడుకు, అప్పుడు జరుగుతుంది చేతికి వచ్చుకుంటూ చంపే కదరా దొంగనా అని. అదే తీసుకెళ్ళి ఉంటే బంగాళాలో 2 గ్లూకోజ్ ఎక్కించో, 2 ట్యాబ్లెట్ ఇచ్చో, ఇంజక్షన్ చేయించో, ఆ బిడ్డని కాపాడుకుంటే ఈరోజు ఆ బిడ్డకి ఒక్కడే కొడుకు భర్తలేడు. మళ్ళీ భర్త బాయ ముందే కొడుకు బాయ వీడి వల్ల సంఘాలు కలిపిండు. అయ్యగారికి అడ్డం వచ్చారు అందరూ. మా అయ్యగారు మంచోడు, తప్పు మీ దగ్గర జరిగింది అని అలా చేయడు అని చూసి మా కోసం కన్నీరు కారుతుడు, ఏడుతుడు, ఆడమకోడు అని చెప్తున్నారు. మనకైనా సిగ్గుండదని అండి, మనకు అసలు వాక్యాలు తెలిస్తే కదా. క్రైస్తవ సంఘం అవిశ్వాసాలు పేరుకుపోయింది. అది ఇలా ఉందనుకో, జ్ఞానం వచ్చింది, నువ్వు ఆలోచిస్తావు, నిలబడతావు, సలహా నీకే వస్తుంది, దాన్ని పాటిస్తావు, కుటుంబాన్ని కాపాడుకుంటావు, దేవుళ్ళు బలంగా ఉంటావు. అది దేవుడు కోరుకున్నాడు. అంతటి బలం కావాలి, అది జ్ఞానవంతుల ఆలోచనతో రావాలి. అది ఇలా చెప్పకూడదు సంఘానికి ఏ పాటికి ఏ కాడికి అంతే. మొన్నమ్మ వాక్యం చెప్పి వస్తుంటే చీల పట్టిందమ్మా సూటు. ఏందా గారు సూట్ ఇక్కడ రఫ్ అయింది అంటే, అదేనమ్మా మొన్న సువార్త సభ చేస్తూ వస్తుంటే ఇది ఉందనుకుంటే మీకు పిల్లలు చూసుకోలేదు, ఇదొక భోగం భాష. మరి ఇన్ని రకాల భాషలు మాట్లాడుతూ నాకు ఇప్పుడు అర్థం కాదు. అంతే, ఇంటికి వచ్చి మాట్లాడతారు భార్య భర్తలు. ఏం చేద్దాం అయ్యగారికి సూటు కొందా వేసి రాసపోతే కొంటం కొరకే మాట్లాడాడు అక్కడ. అది వాడెవడు? బొంగు సీనుగాడు. తెలుసా నీకు? నా బొంగు సీనుగాడు. ఒరే హిస్టరీ మొత్తం ఉంటుంది. మా అమ్మ అడుగుతుంది, అమ్మ ఆ రోజు నాకు వచ్చింది అమ్మ లింక్ వచ్చినట్టు. ఎట్ట డాడీ నీకు ఎట్ట వచ్చింది డాడీ లింక్? ఎందుకు రాదు? డాడీ అంటే ఏమనుకుంటున్నావు? నీ గడ్డి కనబడే క్యాండిడేట్ వేరే ఉంటాడు, అసలు ఇంకొకటి వేరే ఉంటాడు. ఎవ్రీ సెకండ్ మోటర్ అవుతుంటుంది కాదా? ఎవ్రీథింగ్ అబ్జర్వ్డ్. బొంగైతే ఏంది, నా బొంగు అయితే ఏంది? సంఘం మీద బతికేవాడు ఎవడైనా నా బొంగుగాడే, సాదేవాడు లంగాగాడే, విశ్వాస అనేవాడైనా. అది శరీరపరంగా విత్తే వాడికి ఎవడైనా సపోర్ట్ చేస్తే అది లంగా నెంబర్ 1, జాకెట్ నెంబర్ 2. అది వీళ్ళు మనం చెప్తుంటారు. కాబట్టి లంగాలతో ఎక్కువ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లంగా కదా ఏం మాట్లాడుద్ది, అదే వాడు అడుగుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుడు నాశనకమైన పోదా జపం 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 లంగ జపం మన వల్ల కాదబ్బా. మనంతా స్ట్రైట్. అది మనం నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇస్తాం, ఏదైనా చేస్తాం. అది ఎవరి దగ్గర రూపాయి తినం. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి లేదా బుద్ధి. భగవంతుడు భక్తి ఇచ్చాడేమో, నాకు సాయం చేయటం వచ్చు నాకు. అది సాయం కోరటం కూడా చేత కాదు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ఎప్పుడు కూడా ఈ రేంజ్ తగ్గదు, ఈ గ్లామర్ తగ్గదు. మీరు రాసుకోండి, 90 ఏళ్ళు వచ్చినా ఈ మొఖం మీద ముడుతుంటుందేమో, రాసుకోండి. ఉండదు, ఎందుకంటే లోపలంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది కాబట్టి వాక్యాన్ని వాక్యంగా చెప్తాం. మీరు వచ్చేది వినటం కొరకే, అంతే. మా కష్టం మేము చేసుకుంటూ వెళ్తుంటాం, ఎవరిని వదలం. ఇక్కడే బయట మళ్ళీ వాడిని ఏమీ అనం, ఎందుకంటే ఆడికి బయట నేను ఏదన్నా మనసులో ఆలోచన చేస్తే మళ్ళీ దేవుడికి లెక్క చెప్పాలి, అంత ఓపిక నాకు లేదు. అది ఇక్కడ అనుకో, అది దేవుడి మాట కాబట్టి కోత కరెక్ట్ దిగిపోతుంది అంతే. బయట అనుకో, అది నా పర్సనల్గా తీసుకుంటాడు దేవుడు.
దానికి లెక్కలు నేను చెప్పాలంటే అబ్బో మామూలుగా ఉంటుంది ఇంకా ఎవరు అదొద్దు భయంకరం. ఏదున్నా సరే ఇక్కడే చెప్పాలి. కోత అయినా వాడిని ఏదైనా సరే ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆడు ఎవడో మనకు తెలియదు. అది హృదయ ఆలోచనలు దేవుడి వశంలో ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్తున్నాడు ఎక్కిరింపబడు. నువ్వు సంఘములో శరీర బోధ తింటావా, అయితే నీ బ్రతుకు పొందే. నువ్వు ఆత్మ బోధ తింటావా, అయితే నీ బ్రతుకు నా దగ్గరే. నిర్ణయం నీదే. నేను రాయించిన మాటకు విలువిస్తావా, తత్వజ్ఞానంతో బోధించే కాపరి మాటకు విలువిస్తావా, డిసైడ్ చేసుకున్నాడు. అంత జ్ఞానం ఆడిది మనకి. కాబట్టి ఖచ్చితంగా శరీరేచ్ఛను బట్టి విత్తేవాడి దగ్గర ఏ విశ్వాసం అయితే ఉంటాడో వాడికి పరలోకం ఇల్లే. మళ్ళీ చెప్తున్నా, శరీరానుసారమైన బోధ ఎక్కడైతే జరుగుతుందో ఎక్కువ అదే కదా, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు బయటపడితే తప్ప పొరపాటున అక్కడే ఉంటే వాళ్ళ బ్రతికి పరలోకం అందని ద్రాక్షే. ఆత్మ నుండి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోస్తాడు. ఆత్మానుసారమైన వాక్యం దగ్గర ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పరలోకం. అవి ఉన్నాయా లేవా, ఉంటే తర్వాత చూద్దామంటే నీ ఇష్టం, చూసే రోజుకి వస్తుంది అది. ఎందుకంటే శరీరంలో జరిగే చాలా విషయాలకు మనకు అర్థమే తెలియదు. కొన్ని డాక్టర్లు పెట్టుకునే పేర్లకు మనకు అర్థాలే తెలియవు. అది చాలా విషయాలకు అర్థాలు తెలియవు. వాడు బీఓ అంటాడు, పీఓ అంటాడు, పిహెచ్ అంటాడు, ఎల్డి అంటాడు, ఎండి అంటాడు, లోపల గట్ అంటాడు, లేకపోతే మరొకటి అంటాడు, వాడి ఇష్టం. కానీ వీటి అర్థాలు ఏంటో మనకు తెలియదు. మనకే ఉన్నాయి అవి. ఇప్పుడు డి తేడా ఉందండి అంటాడు, అంతే. మనకు డి అంటే అర్థం లేదు. మనకి ఏంటి డి అంటే వాళ్ళకి ఏం కావాలో మాట్లాడుకుంటూ ఉంటారు. వాటి అర్థం ఏంటో మనకు తెలిసి ఉండాలి. కాబట్టి దేహపరమైనటువంటి ఆలోచనలునే మనకు అర్థం కానప్పుడు దేవుడు రాసిన ఈ మాటల్లో విషయాలను అర్థం చేసుకోకపోతే కష్టం. ఇది అర్థం కాకపోయినా పర్ల, డాక్టర్ చూసుకుంటాడు, ఇది అర్థం కావాలి. కాబట్టి వినేవాడు ఎవడైనా సరే విశ్వాసం ఉన్నటువంటి వారు దేవుడి మాట విత్తబడుతున్న సంఘంలో నువ్వు వింటున్నటువంటి కాపరి నోట దేన్ని బట్టి వస్తుంది, వీడి మాటలో శరీరపరంగా కనబడుతుందా, నా ఆత్మక ఆలోచన ఏమైనా కనబడుతుందా అని ఆలోచిస్తే బాగుపడతాడు, బయటపడతాడు. లేకపోతే అంతే. కాబట్టి ఎవడు ఎటుపోయినా మనకు సంబంధం లేదు. వాక్యం తన పని తను చేసుకుంటూ పోతుంది. నిలబడితే పరలోకం, జారిపోతే నరకం. పరలోకమా నరకమా, నాశనకమైన బోధ లేకపోతే మేలుకరమైన బోధ, నిర్ణయం అనేది తీసుకోవాలి. ప్రార్థించుకోండి.